401, 301, 301, 401. మేడం 401 కొరియర్. మాదే. 301. యా పేమెంట్ డన్ కదమ్మా? అయిపోయింది, డన్. ఓకే, థ్యాంక్ యూ. ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. హౌ? హే, నువ్వే వచ్చేసావా? సారీ రా చింటూ, నాదనుకొని మీ పార్సల్ ఓపెన్ చేసేసా. ఇదిగో మీ ఫ్లాట్కి రావాల్సింది మా ఫ్లాట్కి వచ్చింది. సారీ సంధ్య, మా పార్సల్ అనుకుని మీది ఓపెన్ చేసేసాం. అవునా, పర్లేదులే, బాయ్ బాయ్. ఇక్కడే రా. దిగు మరి. రే చింటూ, అంత సెక్సీగా ఉందిరా. ఎవర్రా అమ్మాయి? బైక్ హే. ఎవడ్రా బుల్లెట్ బండి మీద గుండెనిగిలా ఉన్నాడు? బండి ఓనరే ఉంటాడు రా. ఆడు ఆనర్లా లేడు, బండిని బలాత్కారం చేసేవాళ్ళ ఉన్నాడు. సార్, భిక్షపతి గారు. యుగరామంటే మీరేనా? అవును సార్, నేనే. చాలా లక్కున్న బండేమో మనకిది. అర్థమవుతుంది అంకల్. నిజమే సార్, బుజ్జిముండ. మీరు ఎక్కి తొక్కినా సరే ఇలా ఉందంటే బండి నిజంగానే లక్కీ సార్. మంచి సరదాగా ఉన్నావమ్మా నువ్వు. థ్యాంక్స్ అంకల్. అదే ప్రైస్ కొంచెం తగ్గించండి సార్. వెయిట్ తగ్గమంటేనే తగ్గనమ్మా, ప్రైజ్ ఏం తగ్గుతాను ఇంకా నేను. పప్పల్లా కనిపిస్తున్నాం కదా సార్. నిజమే. సరే, కుర్రోల్లా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తుంది. సరే, 1,55,000 చెప్పాను, ఓ 5,000 తగ్గించుకుని 1,50,000 ఇచ్చేయండి అమ్మా. 50,000 రూపాయలు దీని ఒరిజినల్ కాస్ట్. మిగతా 1,00,000 ఏమో ఇన్కమ్ ట్యాక్స్, వ్యాక్స్, ప్యాక్స్ అన్ని కలిపి వేస్తారు కదా సార్. ఊరుకోరా, వింటే హట్ అవుతారు. సర్లే, సెకండ్ హ్యాండ్ బండి అన్నాక కొన్ని రిపేర్లు ఉంటాయమ్మా, చేపించుకోవాలి, సరేనా? OLX లో ఫోటోస్ చూసినప్పుడు కత్తిలా ఉంది, కానీ ఇప్పుడు మాత్రం రాడ్ దింపేలా ఉంది. ఇది నాకు కావాల్సింది, యూత్ అమ్మా, ఇలా ఉండాలమ్మా. నువ్వు డబ్బులు తీరే. సార్, ఫోన్ పే చేస్తాను 1 lakh. ఓకే అమ్మా, నో ప్రాబ్లం, చెయ్యి. ఇందాక లెక్కెట్టాం కదా, ఏదో తక్కువ అవుతుందిరా. పువ్వు సార్, పువ్వుల్లో పెట్టేస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఓకే, ఇది చెవి ఎక్కడమ్మా? అరే ఇక్కడుందా? బాగా పెట్టారు. ఆర్సీ చూసుకోండి అమ్మా. ఓకే సార్. రిజిస్ట్రేషన్ అప్పుడు ట్రాన్స్ఫర్ అప్పుడు నన్ను పిలవండి, ఓకే సార్. నేను వస్తాను. ఓకే ఓకే సార్. సార్ మిమ్మల్ని డ్రాప్ చేసేయమంటారా? పర్లేదమ్మా,
క్యాబ్ బుక్ చేసుకున్నాను, క్యాబ్ వచ్చేస్తుంది. ఓకే. రే ఆయన బండి ఎక్కితే ఇక్కడే డ్రాప్ అయిపోద్ది. ఏయ్ మళ్ళీ వేసావు. నాకు అలవాటు అంకుల్. నీ ఓకే, లైక్ యూ. సార్ థ్యాంక్ యూ సార్, మీకు టచ్లో ఉంటాను. నువ్వు పద, ఆయన స్విచ్ ఆఫ్ లో ఉంటాడులే. బాయ్ అంకుల్. ఓకే అమ్మా, ఓకే. రే చింటూ, సూపర్ హ్యాపీగా ఉందిరా. ఉండదు, ఆ మాత్రం ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉందిరా. కానీ ఏమైందిరా? రే ఏంట్రా ఇది? రే చింటూ, మనం ఏమైనా రన్అట్ అయ్యామంటావా? మా ఊడికి లకారం బొక్క. రే మనం రన్అట్ అయినా కొంచెం రెస్పెక్ట్ ఉంటుందిరా. మనం డైరెక్ట్ డక్అవుటే. ఆడు సర్కస్ లో సైకిల్ మీద గున్నేనుగులా వస్తున్నప్పుడే నాకు అనిపించింది మనం డీఫ్ అవుతున్నామని. రే చెప్పొచ్చు కదరా నీ అప్ప. స్విచ్ ఆఫ్ రా. ఇప్పుడు ఏం చేద్దాం? పదండి ముందుకు తోసుకుపోతాం పై పైకి, కదం తొక్కుతూ బషీర్ అన్న మెకానిక్ షెడ్కి పదా. పోదాం, తోసి. అరే మరి నా బైకు తెచ్చుకోవచ్చులే. అమ్మా అమ్మా, నా వల్ల కావట్లేదురా. బండి ఓనర్ కన్నా ఇదే ఎక్కువ బరువు ఉందేంట్రా? అవును మామ, తోస్తుంటే తెలుస్తుందిరా. హాయ్ బషీర్ అన్న. తమ్ముడు దారి తప్పి తీసుకొచ్చారా స్క్రాప్ షాప్ పక్కకెళ్ళి. అన్నా ఇంచుమించు స్క్రాప్ షాప్ నుంచి వస్తున్నావు అన్నా. రేయ్ నీ అబ్బా, నాకు చూడనా. సరే లోపల పెట్టండి. కేజీ 50 రూపాయలు చొప్పున కొనిస్తారా? రేట్ తమ్ముడు 198 కేజీలు 9700 చిల్లరైందా? అన్నా OLX లో లకారం హోలెట్ కొన్నావు అన్నా. పువ్వుల్లో ఎన్నో రకాలు చూసిన తమ్ముడు, మీలాంటి ఎర్రి పువ్వులు చూడడం ఇదే ఫస్ట్ టైం. మనల్నే డౌట్ లేదు. అబ్బా, ఫుడ్ ప్యాక్స్, చైన్ ప్యాకెట్, సైలెన్సర్ గుడిస్తే తమ్ముడు ఈ పార్ట్స్ ఏం బతికలేవు తమ్ముడు. ఎవడో తుప్పట్టిన బండి పెయింట్ చేసి మీకు అమ్మేసాడు. పక్కనే స్క్రాప్ షాప్, నా పేరు చెప్పండి, కేజీ 70కి ఇస్తాడు. ఎలాండి తొక్క వెళ్ళిపోదాం పదా, అది బండి మొగాన్ని కొడదాం. రే ఎక్కువ లాగొద్దురా, ఇక్కడే సెట్ చేసేద్దాం. చెప్పు అన్నా, బండిని ఏదో ఒకటి చెయ్యన్నా. కొన ఊపిరితో ఉంటే ఐసీలో పెట్టి ఏదైనా చేయిస్తాముడు. ఇది మట్టిలో పొట్టాల్సిన సేవ. అలా అనకన్నా సిపిఆర్ చేసన్నా, ఎలాగైనా బతికించన్నా. అన్నా, మా వాడు చెప్పాడు కదన్నా, అదేదో చేసి సెట్ చేసే అన్నా. సర్లే కానీ 40,000 అవుతుంది. 20,000 ఇప్పుడు ఇవ్వండి, పని పూర్తి అయ్యకొచ్చి 20 ఇవ్వండి. ఓకే డన్. 40,000 బొక్క. డన్. ఈ బైక్ నా గుండె రెండు ఒకే వేగంతో పరిగెడుతున్నాయి. నిన్ను చేరడానికి మాత్రమే. గంటలు, రోజులు, నెలలు నీ చుట్టూ తిరుగుతూ క్షణాల్లో గడిచిపోయాయి. ఇప్పుడు నాకు నీ ధైర్యం చెప్పుకొని నీ ముందుకు వస్తున్నాయేమన్నా.
నేను నిన్ను రోజు చూసే అలవాటు నుంచి నువ్వు మాత్రమే అన్నంత వ్యసనంగా మారావు యమునా. నాలో నేను ఎన్నో చెప్పుకుంటున్నాను, నువ్వే నేను అని. నీ ముందు చెప్పలేకపోతున్న ప్రతిసారి నేను ఇంతేనా అనే డౌట్ వచ్చినప్పుడు నాకు నేను ధైర్యం చెప్పుకొని ఇక్కడి వరకు వచ్చాను. ఈ ధైర్యానికి ఇంకాస్త ధైర్యం తెచ్చుకొని ఈసారి నీ ముందుకు మళ్ళీ వస్తానేమన్నా. వీడేంటి కారును ఫాలో అవుతున్నాడు? గంగలు కలపాల్సిన బండిని వీడికంటే కట్టాను. రివెంజ్ కోసం ఎంటబడుతున్నాడా ఏంటి వీడు? మనదేం తప్పు? ఇష్టపడి కొనుక్కుందే వాళ్ళు. మనం ముందే చెప్పేశాం కదా. మరీ అంత చెడ్డోళ్ళమైతే కాదు మనం. మరీ వాడు కారు ఆపి గొడవ చేస్తే ఓ 50K వెనక్కిచ్చేద్దాం. వీడు మనల్ని వదిలేలా లేడు. కార్ ఆపి మనమే సెటిల్ చేసుకుంటే బెటర్. నిజాయితీగా ఉంటే గొడవ ఉండేది కాదు కదా. ఓర్ని నా కోసం కాదా, అనవసరంగా భయపడి చచ్చానే. మళ్ళీ ఏంటి ఈడు డైరెక్ట్ సెల్లర్లకు వచ్చాడు ఈడు? అమ్మో, బైక్ కవరేసి చేతిలో కీ పెట్టి డబ్బులు అడుగుతాడా ఏంటి? సార్, భిక్షపతి గారు మీరేంటి సార్ ఇక్కడ? హాయ్ అమ్మ యుగురాం, బాగున్నారా? బాగున్నా సార్. కొత్తకొచ్చామమ్మ ఇక్కడికి. ఓకే, ఏ ఫ్లోర్ అండి? 401. వీడేంటి ఇలా తగులుకున్నాడు? 401. సంధ్య వాళ్ళ ఫాదరా? అదేనమ్మా, అది. రండి పోదాం. ఓకే, మన సంధ్య వాళ్ళ ఫాదరా? పదండి సార్. ఎన్ని రోజులైంది సార్ ఈ ఫ్లాట్లోకి వచ్చి? 2 days అయింది అంతే. ఓకే. వీడేంటి డబ్బులు అడగట్లా? అన్నీ చూసి ఒకేసారి బ్లాస్ట్ చేస్తాడా, లేదా తన టైం కోసం వెయిట్ చేస్తున్నాడా అర్థం కావట్లేదే. లేదా అన్నీ తెలిసి నన్ను క్షమించేశాడా? పర్లేదమ్మా, నేను వేస్తాలే. థ్యాంక్ యూ సార్. అబ్బాయి అమాయకుల్లా ఉన్నాడే. యమున ఏంటి నన్నే చూస్తుంది? రే యుగురాం, నిన్నేరా? తను నవ్వుకుంటూ చూస్తుంది. రే, నీ మళ్ళీ చేస్తా. తను మళ్ళీ నా వరకు వస్తుందంటే మనం తన వరకు వెళ్ళాలనే కదా అర్థం. ప్రపోజ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం రా యుగురాం. యూ కెన్ డూ ఇట్. D5 ఎవరు చూడలేదు కదా. బైక్ అంటే ఇష్టమని తెలుసు, మరి ఎంత క్రేజీనా? ఎదురుగా ఉన్న వాళ్ళని పెట్టించుకోలేనంత ప్రేమ బైక్ అంటే. నన్నేం చూడలేదుగా, తప్పు లేదులే. ఇక మనమే ధైర్యంగా అప్రోచ్ అవ్వాలి.
హాయ్ యమున, నేను యుగురం. ఇక్కడి వరకు రావడానికి నాకు నేను చాలా ధైర్యం చెప్పుకున్నా. మొదటిసారి మీ పేరుని నేను ఫీల్ అయిన క్షణం మీ పార్సల్స్ అన్ని కొరియర్ బాయ్ ద్వారా నా దాకా వచ్చినప్పుడు నా కోసమే మీరు ఉన్నారనిపించింది. ఏమునా పార్సిల్? నా ప్రతి మూమెంట్లోనూ మీరు ఉన్నారని ఫీల్ అయ్యాను. మీ నేమ్ని నా సబ్ కాన్షియస్ మైండ్ చాలా బలంగా తీసుకుంది. మీ అవుట్ఫిట్, ఆర్నమెంట్స్ ఇవన్నీ కలిపి నేను మిమ్మల్ని రెస్టారెంట్లో చూసినప్పుడు మీరే ఏమైనా ఎందుకు అవ్వకూడదు అనుకున్నాను. మీ నేమ్తో మేనిఫెస్ట్ చేస్తే ఈ యూనివర్స్ కనెక్ట్ చేసిన రియాలిటీ మీరు అని తెలుసుకున్నా. మీ గురించి స్లోగా తెలుసుకుంటూ మిమ్మల్ని కలవాలని సంధ్య ద్వారా చాలా ట్రై చేశాను. ప్రతి మూమెంట్లోనూ డైవర్ట్ చేసేది. మీరంటే ఇష్టంతోనే ఒకరోజు లిఫ్ట్లో మీరు నా పక్కనే ఉన్నారు. ఆ రోజు నా లైఫ్లోనే బెస్ట్ మూమెంట్. అపార్ట్మెంట్లో 1 year పైగా ఉంటున్నా. మీరు నాకు ఎదురవ్వడం అదే మొదటిసారి. మీతో మరీ ఎంత క్లోజ్ మూమెంట్ చాలా త్వరగా వచ్చింది. నేను యుగురం, హాయ్ యమున అని పరిచయం చేసుకోవాలనుకున్నా. తెలుసుగా నా ధైర్యం. మెట్టు మెట్టు ఎక్కుతూ నీ వరకు వచ్చాను. యమున అంటే 401 అని అనుకునే నేను ఇప్పుడు మీతో ఉన్నా. మొదటిసారి నేను ప్రేమించిన అమ్మాయితో చాలా హైట్స్కి వెళ్తున్నానని అర్థమైంది. రే సంధ్యరా, ప్లీజ్ నువ్వు పద, వెళ్ళరా. నువ్వు వెళ్ళి చెప్పే. ఆ? నువ్వు వెళ్ళి చెప్పు. ప్లీజ్ ఫ్రెండో కదరా. ఆ, పద. అలా అన్నావు, బాగుంది. దీని చూస్తుంటే భయం వేస్తుంది. సంధ్య, మీ ఫ్రెండ్ గురించి ఏమన్నా చెప్పచ్చు కదా? ఏ ఫ్రెండ్ రా? అదే యమునా. ఓ ఏంటి, మీ ఫ్రెండ్కి పార్సల్తో పాటు హార్ట్ కూడా ట్రాన్స్ఫర్ అయినట్టుందే. అయినా తను చాలా రిజర్వ్డ్ రా. ఇంతకుముందు అయితే వీకెండ్స్ ఇంటికి వచ్చేది, కానీ ఇప్పుడు మాత్రం మంత్లీ వన్సే వస్తుంది. సంధ్య, యమునకి ఏమిష్టం జనరల్గా? జనరల్గా అంటే పానీపూరి, డ్రెస్సెస్. పానీపూరి తోడ ప్యాజ్ భయ్యే అందరికీ ఇష్టమే. జనరల్గా ప్రతి అమ్మాయికి ఉంటాయి కదా ఇష్టాలు, అవి చెప్పా. జనరల్గా అంటే తనకు బుల్లెట్ బైక్ అంటే చాలా ఇష్టం. సూపర్, చాలు. కొనేద్దాం. బాయ్ బాయ్. తెంగరది. ఫైనల్గా ఎక్కడ ధైర్యం చేసినా చేయకపోయినా మీ అన్న దగ్గర ధైర్యం చేయకపోతే నా అన్నదానికే అర్థం లేదనిపించింది. ఐఎమ్ షూర్ ఐఎమ్ ఇన్ టు యూ యమునా. నన్ను పెళ్లి చేసుకుంటావా? చెప్పవే. ఇప్పుడే వచ్చాం. అదే పని చేసుకొని ఇంక బయటికి వెళ్ళాలి. సరే అయితే. రే చింటూ, యమునాకు ప్రపోజ్ చేసి 2 weeks అయిందిరా. అప్పటి నుంచి కనబడట్లేదు. ఇప్పుడు ఒకసారి సంధ్యని అడిగి చెప్తావా? నేను సంధ్యానా? అదో తింగరమో ఉంది. అది చెప్పే అన్ని అబద్ధాలు. సర్లే, ఏదో సెట్ చేద్దాం. హాయ్ సంధ్య, పట్టించుకోవట్లేదు ఏంటిది? సర్లే. హాయ్ అమ్మ యుగురం, ఎలా ఉన్నావు? హాయ్ సార్. హాయ్ అంకుల్. పోల్ చెక్క ఇక్కడ కుట్టించా, చాలా బాగుంది. జరుగు. మీకు వీళ్ళు ముందే తెలుసా? ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్. రోజు డిఫెన్స్ బాటిల్స్ ఇచ్చే బ్యాచ్. వీలు కాదు, అది వేరే. అంకుల్, డిఫెన్స్ బాటిల్స్ అంకుల్. రేయ్ కకృతి. నేను వెళ్తున్నాను. వెళ్ళిరా. మందుగోలు అయిపోతే మీరు వచ్చేయండి. ఓకే.
అంకుల్ డిఫెన్స్ బాటిల్స్ అవి మరి మాకు లేవా? మోటివేషన్ లేకపోతే నేను సిట్టింగ్ మనం చూడమ్మా. లవ్ ఫెయిల్యూర్ ఉంది అంకుల్. రే అవునా? మెంటల్. బాయ్ సార్. ఇప్పుడు ఏంటి మరి? మంది సిట్టింగ్ ఎప్పుడు వేద్దాం అంటారా? సాయంత్రం వేద్దాం. అంతే అంటారా? మంచి బ్రాండ్ లాగించండి. వేసేద్దాం వేద్దాం. జింగటక జింగటక రే ఎవరో కాలింగ్ బెల్ కొట్టారు చూడు. అన్ని పనులు నాకే చెప్తావు. ఫ్రెండ్ వాడిని ఊరుకుంటున్నాను. టట్టటాయ్. అంకుల్ వాట్ a sudden సర్ప్రైజ్ అంకుల్. మీరు నిజంగానే ఇలా డిఫెన్స్ బాటిల్స్ తో వస్తారు అనుకోలేదు. మీతో సిట్టింగ్ అంటే సెట్ కాని పని అనుకున్నా అంకుల్. వెల్కమ్ వెల్కమ్ అంకుల్. వెల్కమ్ వెల్కమ్. ఈరోజు ఎరగదీసి పడిపోవాలంతే. అమ్మయ్యా, అదేంటి లవ్ మోటివేషన్ అన్నారు? అందుకే మూమెంట్కి వచ్చేసా నేను. మీరేంటి రెడీగా లేరు? 1 second అంకుల్. ఆహా, నేను 24 hours రెడీగా ఉంటాను అంకుల్. మీరు డిఫెన్స్ బాటిల్ అన్నారుగా. ఇక్కడ 2 గ్లాసులు ఉండి డైరెక్ట్గా వేసేయమంటారా ఏంటి? అయ్యో అంకుల్, మా వాడు థమ్స్అప్ బ్యాచ్ అంకుల్. ఇదిగా ఆడి గ్లాస్ ఆడుకుంది, మీరు పెగ్గిపోయండి. ఏమ్మా లవ్ అంటున్నావు, పెయిన్ అంటున్నావు, పెగ్గేయన్ అంటున్నావు, మరి మోటివేషన్ ఎలా? ముందు పెగ్గేసుకున్నాక మాట్లాడదాండి. ఫస్ట్ పెగ్ వేసేద్దాం ఉండండి. చెప్పమ్మా. నువ్వు తాగనంటే అది పద్ధతా? అందుకే అంకుల్ నాకు ఈ పద్ధతిలో పలహారాలు అంటూ ఏమి ఇష్టం ఉండవు. ఏది దొరికితే అది వేసేయడమే. అరే నీ అబ్బ. పెగ్ అంకుల్. మా ఓడ్ అంతే సార్, పెగ్గేస్తే ఫామ్లోకి వచ్చేస్తాడు. ఏంటమ్మా యుగరం, నీ ప్రాబ్లం ఏంటి? చెప్పమ్మా చెప్పు. లేదు సార్, అంటే నీ అమ్మ వీడే నా ప్రాబ్లం. అంటే మా వాడికి ఒకడు లకారం ఎట్టెడు బొక్క. అదే మా ఇద్దరు బాధ. ఏం లేదు అంకుల్, మీ అమ్మాయి సంధ్య వాళ్ళ ఫ్రెండ్ లేదు, యమునకే మా వాళ్ళు అయినేస్తున్నాడు. యమునా లవ్ చేస్తున్నావా? చాలా కాంప్లికేటెడ్ అయ్యా అమ్మాయి. నేను లవ్ చేస్తుందా? లేదు సార్. అంటే జస్ట్ ప్రపోజ్ చేశాడు అంతే. మరి ఎలా రియాక్ట్ అయింది? ఏముంది సార్, స్కూటీ ఎక్కి వెళ్ళిపోయింది సార్. వెళ్ళిపోయి అమ్మాయిలు అంతేనయ్యా, ఫీలింగ్స్తో పడుచుకోకుండా పోతారు. సరే అమ్మా, నీ మంచితనం చూసి ఎవరొకరు వస్తారులే. ట్రై చేయి, అయిపోద్ది. ఒకలా మోటివేషన్ ఏంటి సార్, మా వాడికి అమ్మాయిని సెట్ చేసేయండి అంతే. సారీ సార్, మా వాడు కొంచెం ఎక్కువైంది, ఏమనుకోకండి సార్. నేనేమైనా తీర్థం తాగుతున్నానా? మందే కదమ్మా తాగుతున్నాను. పర్లేదమ్మా, నేను సెట్ చేస్తానుండు. శభాష్, అది మా మామయ్య అంటే. సెట్ మాయా? చేస్తాడు నీకు అమ్మాయి. ఊరిని మాయా. మొదటిసారి కలిసినప్పుడు సార్ అన్నావు, సెకండ్ టైం అపార్ట్మెంట్కి వచ్చినప్పుడు అంకుల్ అన్నావు. సర్లే కదా అని మీ ఫ్లాట్కి వస్తే మామయ్య అంటావా? పెగేవే. పెగ్గేవేనా? పెగ్గేవేనా? సారీ సార్, మా వాడు కొంచెం ఎక్కువైపోయింది, ఏమనుకోకండి. నీ అప్ప గమనుడవే. మీ వాడు సరిపోయాడు, నువ్వు సరిపోయావు. మీ వాడు ఎక్కడ తక్కువ చేశాడయ్యా? అన్ని వైపుల నుంచి ఎక్కువ చేసుకుంటూ వస్తుంటే వయసుతో సంబంధం లేకుండా నన్ను కూడా మీలాగా ట్రీట్ చేశాడు చూడు, అది నచ్చిందయ్యా నాకు. మీ కంపెనీ నాకు నచ్చిందయ్యా. మేము ఇంకా ఏ కంపెనీ పెట్టలేదు మావయ్య. మళ్ళీ వేసేసారు. బుద్ధి చేస్తున్నాం మాయా. మాయా పద డాన్స్ చేద్దాం. అమ్మో, డాన్స్ అయిపోతే కొట్టేలాగా ఉన్నాడు వీడు. పద పట్టుకున్నా పడిపోతా. చెప్పరా జింటూ, ఏమైంది?
మేడం భిక్షపతి గారు అనే పేషెంట్. ఫస్ట్ ఫ్లోర్. డాక్టర్ గారు అదే భిక్షపతి గారికి బాగానే ఉంది కదా సార్? సర్జరీ అవసరం లేదమ్మా, మెడికేషన్తో ట్రై చేద్దాం. ఎందుకని మంచిది, మీ సైడ్ నుంచి ప్రిపేర్ అయిపోండి. పేషెంట్కి ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం అవుతుంది, సో డోనర్ని ఎత్తుకుంటే బెటర్. రఘు, థ్యాంక్ యూ రా, ఎమర్జెన్సీ చెప్పగానే బ్లడ్ అరేంజ్ చేసినందుకు. ఓకే బాయ్ రా. సార్, మీరు నాకు తెలిసినప్పటి నుంచి చూస్తున్నాను, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. ఎవరేమన్నా ఎక్కడి వరకు ఏం తీసుకోరు, పైగా అందరికీ నవ్వుతూనే సమాధానం చెప్తారు. ఎలా సార్? ఏ ప్రాబ్లంకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అన్ని ప్రాబ్లమ్స్కి స్మైల్తోనే రియాక్షన్ ఇస్తుంటాను. ఇక్కడున్న పెయిన్ని ఎవరు తగ్గించలేరయ్యా. ఇది ఉపశమనం మాత్రమే. సార్ మీరేనా? ఇది నేను కాదయ్యా, నా నకిలీ. నా కూతురంటే నాకు చాలా ప్రాణం. తనకు నచ్చని పనులే చేస్తుంటాను, ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు నా కూతురు మాట్లాడడం మానేసింది, తన కోసం ఏమైనా చేస్తాను. తను హ్యాపీగా ఉండాలి అంతే. ఎమ్మె అంటే ఇక్కడ ఉంది, అయినా ఈ ప్లేస్లో భిక్షపతి గారు అమ్మాయి సందే కదా ఉండాలి. పేషెంట్ తాలూకా మీరేనా? అవును మేడం. పేషెంట్ కాన్షియస్లోకి వచ్చారు, మీరేం వరీ అవ్వకండి. మేడం సర్జరీ అన్నారు. పెయిన్ రిలీఫ్ అండ్ యాంటీ యాంగ్జైటీ మెడికేషన్స్తో నార్మలైజ్ అయ్యారు. ఓకే. యమున అంటే మీరేనా? నేనే. డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే. యమునని పిలిచారా? యుగరామ్ అంటే నేనే మేడం. సార్ మాట్లాడతారండి. ఓకే. డోంట్ వరీ అమ్మా, టేక్ కేర్. సారీ నాన్న, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాన్న? ఇదేంటి పాప, నేను చెప్పాల్సిన సారీ నువ్వు చెప్తున్నావు? ఇది మన రూల్ బుక్లో లేదే. సారీ రా తల్లి, యాంగ్జైటీ ఎక్కువై బీపీ కంట్రోల్ కాలేదు. ఇక్కడున్న పెయిన్ ఎలా తగ్గించాలి అనే కొద్దీ ఇంకా ఎక్కువైంది. అందుకే చెప్పేది, రోడ్డు మీద దొరికే నాన్నగడ్డి తినొద్దని. అందుకే నీ మీద అలిగేది. అయినా నాగుల్ బ్యాచ్తో రోజు క్లబ్లో తాగుతున్నావనే కదా మన మాదాపూర్కి షిఫ్ట్ అయింది. ఇక్కడ కూడా ఎవరితోనో బ్యాచ్ కట్టారంట కదా, నాకు తెలిసింది. అది మేమని తెలిస్తే? అయినా నా అనేవాళ్ళు మనకెవరున్నారు నాన్న? నాకు నువ్వు, నీకు నేను తప్ప. సారీ రా తల్లి, నేను చెప్పినట్టే వింటాను. నువ్వు అలాగే అంటావు, అన్నీ నాకు నచ్చని పనులే చేస్తుంటావు ఎప్పుడు. అవును, ఎవరు లేరంటావేంటమ్మా? నేనున్నాను, మన యుగరామ్ ఉన్నాడు, నాకేమనైతే డాక్టర్ అంకుల్ ఉన్నాడు. అవునరా తల్లి, ఈరోజు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది 2 గంటలకి. ఇప్పుడు టైం 12 వస్తుంది. నువ్వు ఇలా ఉంటే ఎగ్జామ్కి ఎలా వెళ్ళను? మీ అమ్మ డ్రీమ్ కోసమే నన్ను వెళ్ళాలమ్మా. గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వాలన్నది మీ అమ్మ చివరి కోరిక. నా కూతురు యమునా బాబు. తల్లి తను యుగరామ్, నీకు తెలుసుగా? యమునాకి దగ్గరుండి ఎగ్జామ్ రాయించేసే అమ్మా యుగరామ్. ఓకే సార్.
మా అమ్మాయికి ఏ ఎగ్జామ్ అయినా నేను దగ్గర రాయించేవాడిని. ఇక నుంచి నువ్వు ఉండు. సరే నాన్న, నేను ఎగ్జామ్కి వెళ్ళొస్తాను. మీరు సరే జాగ్రత్త, అమ్మా. రెస్ట్ తీసుకోండి. ఉం? అయ్యో బాబోయ్ సార్, చాలా షాకింగ్గా ఉంది సార్. ఏమన్నా మీ అమ్మాయా? ముందైతే తనతో పాటు వెళ్ళొస్తాను సార్. నువ్వు ముందెళ్ళమ్మా, మనం తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. వెనకే ఉంటావా, నాతో వస్తావా? యుగ్రామ్, ఆ, ఏంటి ఆ రోజు ఏం చెప్పకుండా వెళ్ళిపోయానని ఫీల్ అయ్యావా? నీది నాది ఒకే కథ యుగ్రామ్. నేను నీ పేరుతోనే స్టార్ట్ చేశాను నిన్ను లవ్ చేయడం. ఇదిగో యుగ్రామ్ పార్సల్. కొరియర్ బాయ్ కన్ఫ్యూజన్లో మన ఇద్దరం కనెక్ట్ అయ్యేలా చేశాడు. ప్రతి వీకెండ్ నీ ఆర్డర్స్ పైనే కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. ప్రతిసారి నీకోసమే మా మధ్య తెగ టాపిక్స్ నడిచేవి. మీ నేమ్ని లవ్ చేస్తూనే 52 వీకెండ్స్ని పాస్ చేసేసా. ఇంత లవ్ నాకున్నప్పటికీ మన ఇద్దరం కలవడానికి డామ్ ష్యూర్గా ఒక టైం ఫ్రేమ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది అని నేను బిలీవ్ చేశాను. మేము నాగోల్ నుండి హౌస్ షిఫ్ట్ అయింది మా నాన్న కోసమే కాదు, మీకోసం కూడా. 1 BHK సంధ్యా రూమ్లో ఉండే నేను అదే ఫ్లాట్లో 2 BHKకి ఎక్స్టెండ్ అయ్యామంటే అదే యుగ్రామ్ అనే మీకోసం మాత్రమే. మా నాన్న మీరు ఫ్రెండ్స్ అయ్యారు అని, మా ఫాదర్ని మీరు సంధ్య వాళ్ళ ఫాదర్ అనుకుంటున్నారని కూడా తెలుసు. మనం కలవడంతో పాటు కొరియర్ ఎక్స్చేంజ్ ప్రాసెస్లో చింటూకి పార్సెల్స్ తనకెవరు ఎలా వస్తున్నాయనే డౌట్ ఉంది. తను బై మిస్టేక్ అనుకున్నాడు, బట్ నేనే కొరియర్ బాయ్ని మేనేజ్ చేశాను. ఇప్పటి నుండి కింద ఫ్లాట్కి ఏది వచ్చినా అవి తీసుకొచ్చి నాకే ఇవ్వాలి. ఓకే మేడం, Thank you. డెఫినెట్లీ. థ్యాంక్ యూ. ఆ? నేను నిన్ను ప్రేమించడానికి నువ్వు నీ పేరు మాత్రమేనా? హ్మ్? మన బైక్ కూడా. నేను మా నాన్నతో కోపం వచ్చిన ప్రతిసారి మాట్లాడడం మానేస్తాను, అలుగుతాను. కానీ లాస్ట్ టైం మా నాన్న ఇంకా ఎక్కువ కోపం తెప్పించారు. సరేమ్మా, ఇదైతే ఫైనల్. నాన్న, మీకు రిపీటెడ్గా చెప్తున్నా, మీరు బుల్లెట్ బైక్ అమ్మాలన్న నిర్ణయాన్ని పక్కన పెట్టండి. మీ అమ్మ మనల్ని ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ బైక్తో మనకు అవసరం లేదమ్మా. అవును, మనకు డ్యామేజ్ జరిగింది. అలా అని బైక్ని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా నాన్న. ఒకరోజు ఎలాగో పెళ్లి చేసి పంపించేస్తారుగా, అప్పుడు నాతో కలిసి నడిచేవాడు ఆ బైక్ నడుపుతాడులే నాన్న. నాన్న, నీ గురించి నాకు బాగా తెలుసు. బైక్ సెంటిమెంట్ పెట్టుకొని డబ్బులు ఎక్కువ వస్తున్నాయని అమ్మావో బాగోదు చెప్తున్నా. బైక్ మీరే కొన్నారని మీరు నాకు ప్రపోజ్ చేసిన రోజే తెలిసింది. ఆ? మ్మ్. నేనే మీరు సంధ్యతో డైవర్ట్ అయ్యేలా చేసింది. సెల్లార్లో కూడా మన బైక్ని మీరు ప్రేమగా చూసుకోవడం, నన్ను కూడా అంతే ప్రేమగా చూస్తారని అర్థమైంది. ఈ బైక్లో నేను ప్రేమించిన వాడితోనే వెళ్ళాలన్నది నా డ్రీమ్. అయినా నాన్న, బైక్ ఎవరికి అమ్మారు? నా వాళ్ళకి, తన వాళ్ళకే కదా. ఏమో, ఇదంతా అమ్మ నిర్ణయమే అనిపిస్తుంది. అందుకే నా నుండి ఈ బైక్ని ఎవ్వరూ దూరం చేయలేకపోయారు.
మన లైఫ్లోకి కొంతమంది మన పర్మిషన్ లేకుండానే వచ్చేస్తారు, ఈ యుగ్రామ్ లాగా. దీన్నే మ్యాజిక్ అంటారు. అయినా నాలాంటి ఎక్స్ట్రోవర్ట్ అమ్మాయి ఈ ఇంట్రోవర్ట్కి ఎందుకు ఫిక్స్ అయింది అనేది మనం ఎగ్జామ్ సెంటర్ నుండి వచ్చాక మాట్లాడుకుందాం. మేము కలవడానికి మా ఇద్దరి నేమ్స్, ఒకే అపార్ట్మెంట్, ఈ బైక్ మమ్మల్ని కలిపింది అని నేను బలంగా నమ్ముతున్నా. బట్ యుగ్రామ్కి వచ్చిన కొరియర్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. నాకెందుకు అనిపిస్తుంది నా లైఫ్లో ఎన్నో టర్న్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవ్వబోతున్నాయని. ఏరా బాగానే యాక్ట్ చేస్తున్నావు కానీ నేను మీ ఫ్యామిలీ డాక్టర్ని. మరి ఇలా వాడేస్తారా? నీ కూతురికి నువ్వే డ్రామా ఆడిస్తున్నావు అని తెలిస్తే, వాళ్ళిద్దరిని డ్రామాలో కలిపావని తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? అసలు ఈ కథ మొదలుపెట్టిందే నేను. కొరియర్ మీ ఇద్దరు లైఫ్ని ఎలా కనెక్ట్ చేసిందో అదే కొరియర్ మీ ఇద్దరు లైఫ్తో గేమ్ ఆడడం మొదలుపెట్టింది. కథ ఇక్కడి నుంచే మొదలవుతుంది.